డైవర్సిటీ అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణిస్తే మీకు అన్ని రకాల విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచారాలు, విభిన్న అలవాట్లు, విభిన్న భాషలు, విభిన్న దుస్తులు ధరించే వాళ్ళు కనపడతారు. తర్వాత మీ అందరికీ తెలుసు, ప్రపంచ నలుమూలలా కూడా మన చేనేత వస్త్రాలు చాలా ప్రసిద్ధికి ఎక్కాయి. విక్టోరియా రాణికి ఢాకా మజ్లిన్ శారీని అగ్గిపెట్టెలో నేసి నేత పనివాడు పంపిస్తే వాళ్ళు చాలా అబ్బులు పడ్డారు. తర్వాత ఇప్పుడు మనకి ఆంధ్రదేశంలో తెలంగాణలో కలిపి దాదాపు 15-20 చీరలు చాలా ప్రసిద్ధి. అంటే ఏమిటి? జియోగ్రాఫికల్ యూనిఫికేషన్ ట్యాగ్ పొందిన చీరలు చాలా కూడా మన దేశంలో ఉన్నాయి. తర్వాత మన ప్రసిద్ధికి ఎక్కిన రాష్ట్రాల చీర కట్టుకుని మీ ముందరికి అందరూ కూడా సోదరీమణులు వస్తున్నారు. వాళ్ళ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా అప్రిషియేట్ చేయమని చెప్పి నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. ముందరగా మన ఆంధ్రదేశానికి చెందినటువంటి ప్రసిద్ధ చేనేత సిల్క్ చీరలు చూద్దాం. తర్వాత పొందూరు ఖద్దర్ చీర కట్టుకుని ఎన్ విజయలక్ష్మి గారు వస్తున్నారు. ఈ కలంకారీ చీర చాలా ప్రసిద్ధి చెందింది ఆంధ్రదేశంలో. ఈ మధ్య ముఖ్యంగా మన స్త్రీలు అందరూ కూడా కలంకారీ బట్టలు ధరించడానికి చాలా ఇష్టపడుతున్నారు. కలం అంటే పెన్ను, స్టిక్ అన్నమాట. కారీ అంటే హ్యాండ్. అంటే ఏమిటి? ఈ స్టిక్ని చేతితో పట్టుకుని వాళ్ళు న్యాచురల్ డైస్ లో ముంచి పెయింట్ చేస్తారు. ఇదంతా కూడా చాలా శ్రమతో కూడిన పని. ఈ కలంకారీ చీరల్లో 2 రకాలు. ఒకటి కాళహస్తి కలంకారీ, ఒకటి మచిలీపట్నం పెడన కలంకారీ. మా కాళహస్తి కలంకారీలో మహాభారత గాథలు, రామాయణం, తర్వాత గీత గోవిందం, తర్వాత భగవద్గీత ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. వేరే పెడన కలంకారీ మచిలీపట్నంలో హంసలు, చిలకలు, నెమళ్ళు, లతలు, పువ్వులు నేస్తారు. తర్వాత ఈ కలంకారీ చీరలు ఇప్పుడు కలంకారీ వర్క్ బెడ్షీట్స్ మీద, తర్వాత వాల్ పెయింటింగ్స్ లోను, తర్వాత షర్ట్స్ లో, వాటన్నిటిలో కూడా వస్తుంది. జాకెట్ పీసెస్ కింద అందరూ కూడా ఇప్పుడు ఫ్యాషన్ స్పృహ కలిగిన లేడీస్ అందరూ కూడా వాడడానికి ఇష్టపడుతున్నారు ఈ చీరలు. తర్వాత పొందూరు ఖద్దర్ చీర. ఈ పొందూరు అనే ఊరు శ్రీకాకుళం దగ్గర చిన్న చిల్లపల్లి గ్రామం. ఆ చిల్లపల్లి గ్రామంలో మీరు వింటేజ్ పొందూరు వర్కర్స్ ని మీరు చూడొచ్చు. ఈ పొందూరు ఖద్దర్ కడ చాలా రోజుల నుండి ప్రాచుర్యంలో ఉంది. స్వరాజ్యం టైంలో మహాత్మా గాంధీ గారు, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా పొందూరు నుంచే ఖద్దర్ బట్టలు తెప్పించుకుని వాళ్ళు ధరించేవారు. సో ఈ పొందూరు ఖద్దరు కూడా చాలా శ్రమతో కూడినటువంటి పని. 3-4 కలిసి నెత్తవాళ్ళు. తర్వాత ఈ ఖద్దరు చీరలు, ఖద్దరు వస్త్రాలు శీతాకాలంలో వెచ్చగాను, చలికాలంలో వేడిగాను ఉంటాయి. వేసవి కాలంలో చల్లగాను, శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇస్తాయి. తర్వాత దగ్గర బట్టిప్రోలులో నేసినటువంటి చీరని ఆంధ్ర ద్రావిడ కట్టులో కట్టుకుని వస్తున్నారు. తర్వాత మన శారద గారు ఉప్పాడ జమదానే శారీ కట్టుకుని ధరించి వస్తున్నారు. ఈ బట్టిప్రోలు చీర కూడా నేత పనికి ప్రసిద్ధి. పట్టుప్రోలు పట్టు చీరల్లో దొరుకుతాయి. తర్వాత మెత్తగాను చక్కగాను ఉంటాయి. తర్వాత శారద గారు ధరించిన ఉప్పాడ చీర చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మధ్య ఆడవాళ్ళందరూ కూడా ఉప్పాడకు వెళ్ళి మరీ చీరలు కొనుక్కుంటున్నారు. ఆంధ్రదేశంలో పెళ్లి అంటే అందరూ కూడా ఉప్పాడ గ్రామానికి వెళ్ళి పెళ్లి కూతురికి పెళ్లి బట్టలు కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నారు. ఈ ఉప్పాడది అప్పుడు ఆవిడ కట్టుకున్న చీర జమదాని వర్క్ అంటారు. జామ్ అంటే వర్క్, ఇదన్నమాట ఫ్లవర్. దాని అంటే జరి. సో ఈ గుర్తుకు అంటే ఏమిటి? ఈ జమదాని చీరలో లతలు పువ్వులు జరీతో నేస్తారు.
ఈ జరి ఏమో సూరత్ నుంచి, పట్టు ఏమో కర్ణాటక నుంచి మన గొల్లపురోలు గ్రామానికి వస్తుంది కాకినాడ దగ్గర. అక్కడ వాళ్ళందరూ ఉండలు చుట్టితే వాటిని తీసుకెళ్లి ఉప్పాడలో వేస్తున్నారు. తర్వాత ఈ ఉప్పాడు జమదానికి ఒక స్టోరీ ఉంది. ఏమిటంటే బంగ్లాదేశ్ వాళ్ళప్పుడు ముస్లిం వీవర్స్ అందరూ కూడా కాందిసీకులుగా పడవలో పారిపోయి వచ్చి కాకినాడ తీరానికి చేరుకున్నారు, ఉప్పాడు తీరానికి. అప్పుడు పిఠాపురం మహారాజా వారు వాళ్ళ వీవర్స్ అందరినీ ఆదరించి వాళ్ళ ఉప్పాడు గ్రామంలో వాళ్ళకి చూపించారు. సో అప్పటి నుంచి ఈ జమదాని వర్క్ చాలా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఈ జమదాని వర్క్ లో పైన లోపల కూడా డిజైన్ ఒకే రకంగా ఉంటుంది. అది వాళ్ళ యొక్క ప్రత్యేకత. ఇది కూడా చాలా శ్రమతో కూడినటువంటి నేత విద్య. ఇది కూడా ఒక చీర నేయడానికి 15 రోజులు పడుతుందని వారు చెప్పారు. మన భారతి గారు వెంకటగిరి చీర ధరించి వస్తున్నారు. తర్వాత మన అరుణ గారు మంగళగిరి చీర ధరించి వస్తున్నారు. ఈ మంగళగిరి నెల్లూరు దగ్గర చిన్న గ్రామం. అది వెంకటగిరి సంస్థానం. వాళ్ళ జమీందారీ వంశీయులు ఈ వెంకటగిరి చీరలు నేయించుకునేవారు. ఇది ప్యూర్ వెండి జరీ చీరలు, చాలా లైట్ వెయిట్ తోటి ఉండి చూపర్లను ఆకర్షించేవి. పూర్వం చాలా మంది వెంకటగిరి జరీ చీరలనే ప్రిఫర్ చేసేవారు, జమీందారీ వంశస్థులు, రాణివాసం వంశస్థులు. సో వాళ్ళందరూ కూడా ఈ చీరలను ఇష్టపడేవారు. తర్వాత మంగళగిరి ఈ మధ్య చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. మంగళగిరి కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ లో చిన్న ఊరు. ఆ మంగళగిరిలో కూడా పట్టు చాలా మెత్తగా చిన్న చిన్న అంచులతోటి వాళ్ళు నేస్తారు. మంగళగిరి బట్టలకి వస్త్రాలకే కాకుండా ఇప్పుడు ఈ మధ్య షర్ట్స్, తర్వాత మంగళగిరి జాకెట్ పీసెస్, మంగళగిరి ధోవతులు, మంగళగిరి బెడ్షీట్స్ అన్నీ కూడా వాళ్ళు నేస్తున్నారు. ఇప్పుడు మన నార్త్ ఇండియాకి వెళ్తాము. నార్త్ ఇండియాలో బెంగాల్ చీరలు చాలా ప్రసిద్ధి. బెంగాల్ కాంతావర్క్ చీర ధరించి మన అశోక గారు, తర్వాత బెంగాల్ కాటన్ బాలుచేరి చీర ధరించి మన కె సత్యవతి గారు వస్తున్నారు. అశోక గారు కట్టుకున్నటువంటి కాంతా చీర ఎంబ్రాయిడరీ చూడండి, అది చాలా పనితనంతో కూడింది. దాన్ని షాడో ఎంబ్రాయిడరీ వర్క్ అని అంటారు. బాగా ముస్లిం వీవర్స్ అక్కడ ఈ వర్క్ చేయడానికి, ఎంబ్రాయిడరీ వర్క్ చేయడానికి ప్రసిద్ధి బెంగాల్లోను. ఈ షాడో ఎంబ్రాయిడరీలో ప్రత్యేకత ఏంటంటే లోపలంతా ఎంబ్రాయిడరీ మీకు బాగా హెవీగా ఉంటుంది, కానీ పైకి చాలా సింపుల్ గా కనపడుతుంది. ఈ చీరలు కూడా చాలా ఖరీదుగా ఉంటాయి. 5,000 మొదటి స్టార్టింగ్, తర్వాత 80,000 వరకు కూడా లభ్యమవుతాయి. తర్వాత మన బాలుచేరి కాటన్ చీర కట్టుకుని, బెంగాల్ కాటన్ చీర కట్టుకుని మన సత్యవతి గారు వస్తున్నారు. ఈ బెంగాల్ కాటన్ చీర కూడా చాలా మెత్తగాను హాయిగాను ఉంటుంది. ఈ మధ్య మన స్త్రీలు రోజువారీ ధరించడానికి బెంగాల్ కాటన్ చీరలు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మన సౌత్ ఇండియాకి వద్దాము. మన పక్క రాష్ట్రమైన తెలంగాణ కూడా చేనేత చీరలకి, పట్టు చీరలకి ప్రసిద్ధి. గద్వాల్ చీర ధరించి యు సీతాదేవి గారు వస్తున్నారు. పి సావిత్రి గారు నారాయణపేట చీర ధరించి వస్తున్నారు. పోచంపల్లి చీర కట్టుకుని సరస్వతి గారు వస్తున్నారు. ఇవే కాకుండా చాలా రకాల ప్రసిద్ధి తెలంగాణలో. కానీ ఈ మూడు చీరలకి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ మార్క్ వచ్చింది. అంటే ఏమిటి, ఈ మధ్య పోచంపల్లి చీరకు వచ్చిందని చెప్పి మీరు వినే ఉంటారు, చదివే ఉంటారు పేపర్లలో. అంటే ఏమిటంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అంటే ఆ చీర అక్కడే పుట్టింది, అక్కడి నుంచే మిగతా చోట్లకి వెళ్ళింది, వాళ్ళకే ఆ చీర యొక్క పేటెంట్ హక్కులు నెయ్యడానికి ఉంటాయని చెప్పేసి ప్రసిద్ధి అన్నమాట. తర్వాత ఇప్పుడు గద్వాల్ చీర యొక్క ప్రత్యేకత ఏమిటంటే బార్డర్, తర్వాత పన్ను సిల్క్ లో ఉంటుంది. అవి రెండు వేరువేరుగా నేస్తారు. ఆ బాడీ సెంటర్ లో బాడీ బట్టి కాటన్ లో ఉంటుంది. ఈ తర్వాత ఈ యొక్క బార్డర్ ని, పళ్ళుని ఈ శారీకి అతుకుతారు, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీకి అతుకుతారు. ఈ చీరలు ఇప్పుడు చాలా ప్రసిద్ధి. అందులో సీకో చీరలని,
గద్వాల్ పట్టు చీరలని, గద్వాల్ కాటన్ చీరలని ఉన్నాయి. ఇవి కూడా మినిమం కాటన్ శారీ 5,000కు తక్కువ ఉండదు. పట్టు చీరలు కూడా 1,50,000 ఉండే చీరలు ఇప్పుడు వస్తున్నాయి. నారాయణపేట చీర మన నార్త్ ఇండియాకి వెళ్తాము. నార్త్ ఇండియాలో బెంగాల్ చీరలు చాలా ప్రసిద్ధి. బెంగాలు కాంతావర్క్ చీర ధరించి మన అశోక గారు, తర్వాత బెంగాల్ కాటన్ బాలుచేరి చీర ధరించి మన కె సత్యవతి గారు వస్తున్నారు. అశోక గారు కట్టుకున్నటువంటి కాంతా చీర ఎంబ్రాయిడరీ చూడండి, అది చాలా పనితనంతో కూడింది. దాన్ని షాడో ఎంబ్రాయిడరీ వర్క్ అని అంటారు. బాగా ముస్లిం వీవర్స్ అక్కడ ఈ వర్క్ చేయడానికి, ఎంబ్రాయిడరీ వర్క్ చేయడానికి ప్రసిద్ధి బెంగాల్లోను. ఈ షాడో ఎంబ్రాయిడరీలో ప్రత్యేకత ఏంటంటే లోపలంతా ఎంబ్రాయిడరీ మీకు బాగా హెవీగా ఉంటుంది, కానీ పైకి చాలా సింపుల్ గా కనబడుతుంది. ఈ చీరలు కూడా చాలా ఖరీదుగా ఉంటాయి. 5,000 మొదటి స్టార్టింగ్, తర్వాత 80,000 వరకు కూడా లభ్యమవుతాయి. తర్వాత మన బాలుచేరి కాటన్ చీర కట్టుకుని, బెంగాల్ కాటన్ చీర కట్టుకుని మన సత్యవతి గారు వస్తున్నారు. ఈ బెంగాల్ కాటన్ చీర కూడా చాలా మెత్తగాను హాయిగాను ఉంటుంది. ఈ మధ్య మన స్త్రీలు రోజువారీ ధరించడానికి బెంగాల్ కాటన్ చీరలు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఒరిస్సా ఇక్కత్ శారీ ధరించి వసుంధర గారు, ఒరిస్సా సంబల్పూర్ శారీ ధరించి లలితారాజు గారు వస్తున్నారు. లలితారాజు గారు ఒరిస్సా కట్లో సంబల్పూర్ శారీ అని కట్టారు. ఈ సంబల్పూర్ శారీ మనకు కంచీవరం మనకి ఎట్లాగైతే ప్రసిద్ధో పట్టు పెళ్లిళ్ళప్పుడు అక్కడ కూడా ఒరిస్సా వధువులకి ఈ సంబల్పూర్ శారీ కడతారు. ఈ సంబల్పూర్ శారీలో ప్రత్యేకతనం ఏమిటంటే బార్డర్స్ ఏమో చిన్నవిగా ఉండి పళ్ళు చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ పళ్ళును కూడా వాళ్ళు నేయడానికి చాలా రోజులు పడుతుంది. ఇవి కూడా తక్కువ 10,000 నుంచి స్టార్టింగ్, అక్కడి నుంచి ₹1,00,000, ₹1,50,000 వరకు ఈ ఖరీదు ఉంటుంది. తర్వాత మన వసుంధర గారు రచించిన వేసుకున్నటువంటి చీరను ఇక్కత్ శారీ అంటారు, సంబల్పూర్ ఇక్కత్ అంటారు. ఇప్పుడు ఇక్కత్ అనే వర్డ్ చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఇక్కత్ అనేది ఒక ప్రత్యేకమైన డైయింగ్ ప్రాసెస్. అందులో చీరని నేత పని వాళ్ళు ముడులు వేసి, ఆ ముడుల్ని ప్రత్యేకంగా ఒక్కొక్క న్యాచురల్ డైలోనూ వాళ్ళు ముంచి తీసి ఆరవేసి చేస్తారు. ఇది కూడా చాలా శ్రమతో కూడిన పని. ఇదే కాకుండా మన బొమ్మకాయ శారీస్ అని తన ఒరిస్సాలో ప్రసిద్ధి. డాన్సర్స్ ఎక్కువగా ఒరిస్సాలో ఈ బొమ్మకాయ శారీస్ ధరిస్తారు. మన సెంట్రల్ మధ్యప్రదేశ్ ఎంపీలో చందేరి శారీ ధరించి మన కామేశ్వరి గారు వస్తున్నారు. తర్వాత అస్సాం రాష్ట్రం చీర ధరించి మూంగా సిల్క్ అంటారు. మన రతన్లత గారు వస్తున్నారు. వాళ్ళు అస్సాం టైప్ శారీ ఏ విధంగా ధరిస్తారో ఆ విధంగా ధరించి వస్తున్నారు. ఈ చందేరి శారీస్ చాలా ప్రసిద్ధికి ఎక్కినవి. ఇవి మెత్తటి సిల్క్ తోటి, కాటన్ తోటి, ఆ జరీ కూడా చాలా ఫేమస్. వెండి జరీ చీరలే వేస్తారు. ఈ జరీలన్నీ కూడా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జరీ చీర అంటే పట్టంతా కర్ణాటక నుంచి వస్తుంది. ఏ చీర అయినా సరే ఎక్కడైనా మీకు పట్టు ఏమో కర్ణాటక నుంచి రావాలి, జరీ ఏమో సూరత్ నుంచి రావాలి. తర్వాత రతన్లత గారు ధరించిన చీర పేరు మూంగా అస్సాం సిల్క్ శారీ అంటారు. మన వివాహాల్లో కాంచీపురం శారీ కట్టినట్టు వధువులు అక్కడ మూంగా సిల్క్ ని కడతారు. ఈ మూంగా సిల్క్ ని ఈ పద్ధతిలో వాళ్ళు కట్టుకుంటారు. ఇది అందరూ కూడా మీరు చూడండి. మళ్ళీ మన సౌత్ ఇండియా చీరల దగ్గరికి వద్దాము. తమిళనాడు చీర కాంజీవరం చీరను ధరించి మన లక్ష్మీ కుమార్ గారు మామికట్టులో, తమిళనాడు మామికట్టులో వస్తున్నారు. తర్వాత
దీని కేరళ చీరని కసావు చీర అంటారు. ఈ కసావు చీర కట్టుకుని గౌరీ గారు వస్తున్నారు. తమిళనాడు కాంజీవరం చీరలు అందరికీ మన ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన చీరలు. పూర్వం పెళ్లి కూతురికి తప్పకుండా ఒక కంచీపురం సిల్క్ చీర కొనేవారు. అప్పట్లో పెళ్లిళ్ళు అంటే కంచి వెళ్ళి షాపింగ్ చేసేవారు. ఇప్పుడు నల్లి వాటిలో మెడ్రాస్ షాప్స్ లో కూడా మంచి చీరలు అమ్ముతున్నారు. ఈ కంజీవరంలో ఏంటంటే మంచి జరీ పెడతారు, పెద్ద బార్డర్స్ ఉంటాయి, సిల్క్ కూడా చాలా మెత్తగా హాయిగా ఉంటుంది. కానీ కొంచెం కంజీవరం చీరలు బరువుగా ఉంటాయి. ఈ మధ్య కంజీవరంలో కూడా ఫ్యాషన్ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ తోటి వస్తున్నాయి. తర్వాత మన కర్ణాటక సిల్క్ శారీని మైసూర్ సిల్క్ శారీ అంటారు. ఎందుకంటే మైసూరు మహారాజులు ఈ నేతకళని ప్రోత్సహించారు, వాళ్ళ వీవర్స్ అందరినీ కూడా ఆదరించారు. ఇందులో ఏమిటంటే నిజమైన జెన్యూన్ మైసూర్ సిల్క్ శారీ కావాలి అంటే అక్కడ వెనకాత వైపు హోలోగ్రామ్ ఉంటుంది. KCIC అంటే కర్ణాటక సిల్క్ బోర్డు యొక్క హోలోగ్రామ్ ఉంటేనే అది మైసూర్ సిల్క్ శారీ అని చెప్పి జెన్యూనిటీ మనకు అందులో కనిపిస్తుంది. సో ఈ తర్వాత కసావు చీర, ఇప్పుడు గౌరీ గారు కట్టుకుంటే కసావు చీర అంటారు. అది కేరళ ప్రత్యేకమైన నేత, అంటే కోరా కలర్ లో జరీ బార్డర్స్ వేస్తారు. ఈ కసావు చీరలే కాకుండా ముండా దోవతులను కూడా కేరళలో లభిస్తాయి. ఇవి కూడా కోరా కలర్ లో ఉండి జరీతోటి ఉంటాయి. ఇవి కూడా ట్రావెన్కూర్ మహారాజులు వల్లియూర్ అని చెప్పేసి తమిళనాడు నుంచి చేనేత పరివార్ తీసుకెళ్లి అక్కడ ఈ కళను వాళ్ళు ప్రోత్సహించారు, కసావు కళని. ఈ కసావు ఈ రాణి అంటే ఈ కేరళ వంశీయులు అందరూ కూడా రాణివాస స్త్రీలు ఈ కసావు చీరలని కట్టేవారు. ఈ కసావు చీరలో కూడా చాలా పనితనం ఉంటుంది. ఇవి కూడా తేలిగ్గా హాయిగా మెత్తగా ఉంటాయి ధరించడానికి. ఇప్పుడు అన్ని చీరలు అన్ని రాష్ట్రాల్లోనూ లభ్యమవుతున్నాయి. కానీ ఈ కసావు చీరకి 1972లోనే జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ వచ్చింది, GI ట్యాగ్ అంటారు. అది వచ్చింది, అక్కడ చాలా ప్రసిద్ధి కసావు చీర. తర్వాత మళ్ళీ మనం వెస్ట్రన్ ఇండియాకి వెళ్దాం. వెస్ట్రన్ ఇండియాలో రామేశ్వరి గారు వస్తున్నారు. ఈ మహారాష్ట్ర చీరని పైథానీ చీర అంటారు. ఈ పైథానీ చీరలో మీరు చూస్తే అక్కడ బార్డర్స్ లో మీకు లతలు, పువ్వులు, పక్షులు, తర్వాత నెమళ్ళు, ఏనుగులు ఇవన్నీ కూడా నేస్తారు. తర్వాత పట్టు మట్టుకు చాలా మెత్తగా హాయిగా ఉంటుంది. ఈ పైథానీ చీరను కూడా ఆ వివాహ కాలంలో వధువులు మహారాష్ట్రలో తప్పకుండా ధరించాలి. సో పేరెంట్స్ అందరూ కూడా అక్కడ పైథానీ చీర తప్పకుండా పెళ్లిళ్ళకి కొంటారు వధువుకి. తర్వాత ఈ కసావు చీరలో కూడా బార్డర్స్ చాలా చక్కగా అందంగా నేస్తారు. ఈ యొక్క పైథానీ చీర మహారాష్ట్రలో చాలా ప్రసిద్ధి చెందింది. గుజరాత్లో కూడా కచ్ బాందిని అని, జామ్నగర్ బాందిని అని ఆ చీరలు చాలా ప్రసిద్ధి. మళ్ళీ రాజస్థాన్ స్టేట్ నుంచి చీర ధరించి, కోటా చీర ధరించి మన మాధవి గారు, పి మాధవి గారు వస్తున్నారు. తర్వాత రాజస్థాన్ లో మార్వాడీలు ఎక్కువగా వివాహ సమయంలో లెహంగా ధరిస్తారు. అది కట్టుకుని సుజాత కృపా సింగ్ గారు వస్తున్నారు లెహంగా ధరించి. కోటా జరీ చీరలు, తర్వాత కోటా లెహరియా అంటారు సిల్క్ శారీస్ ని, కోటా లెహరియా సిల్క్ శారీస్ అంటారు. ఇవి కూడా చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఆడవారిని అందరినీ కూడా ఆకర్షిస్తాయి చీరలు కొనుక్కోవడానికి. ఇవి కూడా డోరియా తోటి, మంచి జరీతోటి, అవి కూడా తేలిగ్గా చక్కగా లభ్యమవుతున్నాయి ఇప్పుడు. తర్వాత ఈ లెహంగా, మార్వాడీలు ధరించే లెహంగా, వీళ్ళు వివాహ సమయాల్లో తప్పకుండా లెహంగా ధరిస్తారు మార్వాడీలు. కానీ లెహంగాలు ఇప్పుడు మన సౌత్ ఇండియాలో కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ప్రతి వాళ్ళు అంటే వధువు లెహంగా ధరించందే రిసెప్షన్ కి రావడం లేదు ఎవరు కూడాను. ఇప్పుడు రిసెప్షన్ లో ఎవరు చీరలు ధరించడం లేదు, అందరూ కూడా లెహంగానే ధరిస్తున్నారు. సో లెహంగాలో కూడా మీరు చూడొచ్చు ఎంబ్రాయిడరీ పనితనం, జరీ పనితనం కూడా మనం అందరం కూడా చూడొచ్చు. తర్వాత ఈ మార్వాడి స్త్రీలు వాళ్ళు చున్నీని మొహం మీద కప్పుకుంటారు ముందుకొని, అది వాళ్ళ యొక్క సాంప్రదాయం. వాళ్ళ మగవాళ్ళ ఎదుటికి వచ్చేటప్పటికల్లా ఆ ముసుగు అలా వేసుకుంటారు ముందర.
సో ఈ యొక్క లెహంగా యాజ్ వెల్ యాజ్ కోటా జరీ చీరలు రాజస్థాన్ లో చాలా ఫేమస్. మేము ఒక్క ఫేమస్ శారీస్ నే తీసుకున్నాం. మనం మళ్ళీ ఉత్తరప్రదేశ్కి వెళ్దాము. ఉత్తరప్రదేశ్ లో బెనారస్ బ్రొకేడ్ పట్టు చీర ధరించి మన బ్రొకేడ్ పట్టు చీర ధరించి మణిగారు వస్తున్నారు. బెనారస్ ఆర్గంజా చీర ధరించి మన నోకల కమల గారు వస్తున్నారు. మీరు పురాణాలు చదువుతున్న వాళ్ళకి రెండే చీరలు అక్కడ పురాణ కాలంలో స్త్రీలు ధరించారు. ఒకటి కంచీపురం చీర, ఒకటేమో బెనారస్ సారీ. అంటే ఏమిటి, అక్కడ వివాహ సమయాల్లో సీతాదేవి బెనారస్ చీర ధరించిందని చెప్పి ప్రశస్తి ఉంది. రామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ బెనారస్ సారీ మీకు తెలుసు కదా, కాశీ ఎప్పటి నుంచో కూడా అన్ని యుగాల్లోనూ కూడా కాశీపట్నం ఉందని అంటారు. ఈ బెనారస్ సారీ కూడా ఎప్పటి నుంచో అన్ని యుగాల్లోనూ ప్రసరించింది. ఎంబ్రాయిడరీ తోటి వేస్తున్నారు. ఇవి కూడా చాలా ఖరీదైన చీరలు ఉంటాయి. ముందర 1000-2000 నుంచి కూడా 1,00,000 రూపాయల చీర వరకు ఉంది. తర్వాత ఈ మధ్యకాలంలో కొంచెం చీరలు బెనారస్ చీరలు బరువుగా ఉంటున్నాయని పిల్లలందరూ కూడా ఫ్యాషన్స్ కోరే పిల్లలందరూ కూడా ఆర్గంజా శారీస్ అని, బెనారస్ ఆర్గంజా శారీస్ అని తేలిగ్గా ఉంటాయి, ఆ చీరల్ని ఇష్టపడుతున్నారు. మన నోకల కమల్ గారు పట్టుకుని చీర బెనారస్ ఆర్గంజా శారీ అని అంటారు. వీళ్ళందరూ కూడా చక్కగా మీకు చీరల్ని ప్రదర్శిస్తున్నారు. నుంచి మన షీలా గారు పంజాబీ సల్వార్ కమీజీని ధరించి వస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఆవిడ వేసుకున్న చున్నీ వర్క్ పుల్కారీ వర్క్ అంటారు. అంటే ఏమిటి, మా ఎంబ్రాయిడరీ వర్క్ జరీతో చేస్తారు అక్కడ. ఇది కూడా చాలా కష్టంతో కూడిన నేత. ఈ జరీ చీరలు కూడా వాళ్ళు పెళ్లికి తప్పకుండా వేసుకోవాలి. జరీ చున్నీని తప్పకుండా ధరించాలి వివాహ సమయంలో పంజాబీ వధువు. సో తర్వాత మన లక్నో కుర్తాను ధరించి మన విజయలక్ష్మి గారు వస్తున్నారు. ఈ లక్నో కుర్తాలు కూడా చికెన్ కారీ వర్క్ అంటారు, చికెన్ కారీ ఎంబ్రాయిడరీ వర్క్ అంటారు ఈ లక్నో కుర్తాల్లో. ఇది కూడా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇది కూడా లోపల వైపు ఎంబ్రాయిడరీ ఎక్కువ ఉంటుంది, పైన షాడో ఎంబ్రాయిడరీ కింద కనబడుతుంది. ఈ లక్నో కుర్తానే పంజాబీ సల్వార్ కమీజ్ని మీరు చూసి ఆనందించండి.